ఎయిడెడ్ స్కూళ్ళ జీవితం అంతమైపోబోతోంది ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా ఎయిడెడ్ స్కూల్ అంటే ఏంటో, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటో మా చిన్నప్పుడు తెలియదు. మేము చదివింది గవర్నమెంట్ స్కూల్ అంటే ఎయిడెడ్ స్కూళ్ళే. అంటే ఎవరో కొంతమంది భూమి దానం చేసి, కొంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టుకుని ఒక స్కూల్ని నిర్మిస్తే అందులో పాఠాలు చెప్పేందుకు అవసరమైనటువంటి సిబ్బంది నియామకం ప్రభుత్వాలు చేసేది. టీచర్ల నియామకం, కొంతమంది సిబ్బంది, మిగతా అవసరాలకు సంబంధించినటువంటి దాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ భూమి విలువలు క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఆ భూముల విలువ కోసం ట్రస్ట్ నడుపుతున్నారు కానీ తమ సంపాదనలో ఉండే ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు ఎట్లా ఉండే అంటే స్కూళ్ళు కాలేజీల్లో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఆ మేనేజ్మెంట్లో ఉండేవాళ్ళు. కమిటీల్లో చేర్చుకునేది కూడా వాళ్ళని చేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఇలా స్పోర్ట్స్కి అయ్యే ఏడాది ఖర్చు నేను పెట్టుకుంటా, లేకపోతే ఈ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా, వాటిట్లో గోడలు ఇట్లాంటి రిపేర్కి అయ్యే ఖర్చులు నేను పెట్టుకుంటా, ఇట్లా పెట్టుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా పోయింది. ఆ భూమిని అమ్ముకుని సంపాదించుకోవాలనుకునే వాళ్ళే యాజమాన్యాల కింద మారిపోయారు. అంటే హెడ్ వాళ్ళే ఉంటున్నారు, మిగతా వాళ్ళని చేర్చుకోవడం పోయింది. చివరికి పాఠాలు చెప్పడానికి సిబ్బంది కొరత. ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే టీచర్లు పోను, మిగతా టీచర్లని ఆ యాజమాన్యాలు పెట్టుకుని ఆ డబ్బులు జీతాలు వాళ్ళు చెల్లించేవాళ్ళు. చిన్నపాటి జీతాలు తీసుకునేవాళ్ళు మా దగ్గర కూడా. తీసుకుని ఆ డబ్బులు కూడా కలిపేసేసి ఆ టీచర్లకి, ఎక్స్ట్రా స్టాఫ్కి ఆ జీతాలతో మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది మానేశారు. దాని ఇంపాక్ట్ స్కూళ్ళకి, కాలేజీలకి వచ్చే విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఇప్పుడు ఇట్లాంటిది ఎంత అంటే ఆంధ్రప్రదేశ్లో 76 ఎయిడెడ్ స్కూళ్ళల్లో పిల్లలే లేరు. 134 స్కూళ్ళల్లో 10 మంది లోపే ఉన్నారు. వీళ్ళది ఆ మధ్యన ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్స్ని ఆ ఎయిడెడ్ స్కూళ్ళలో స్టాఫ్ ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రభుత్వం జీతాలు పెడుతుంది. ఏమీ లేని చోట ఎందుకని వాళ్ళని ఇటు పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు ఏమని చెప్పారు వీళ్ళు కోర్టుకి, కరోనా కాబట్టి అడ్మిషన్స్ లేవు, నెక్స్ట్ ఇయర్ ఉంటాయి అన్నారు. ఇది 2021లో జరిగింది. ఇప్పుడు 24 వచ్చేసింది, ఇంకా అడ్మిషన్స్ లేవు. దీని మీదన చర్యకి జగన్ సర్కార్ సిద్ధపడుతుంది. బట్ ఎయిడెడ్ స్కూళ్ళ ఆస్తులు దోచుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఆడుతున్న నాటకం అంటూ రేపో మాపో కథనాలు రాబోతున్నాయి.